నమస్తే, వెల్కమ్ టు మాగ్నా టీవీ. నేను ఆదిత్య. వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నానంటూ ఒక ట్వీట్ చేశారు. మరి ఆ ట్వీట్ వెనకాల ఆంతర్యం ఏంటి? అసలు వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2 పొజిషన్కి వచ్చినటువంటి విజయసాయిరెడ్డి ఈరోజు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం ఏంటి అన్నట్టుగా చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. ఒక్కసారి సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, విజయసాయిరెడ్డి వైసీపీలో కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. 2 దఫాలుగా రాజ్యసభ ఎంపీగా ఉన్నారు, అంటే స్టిల్ ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. అలాంటిది రాజ్యసభ ఎంపీకి ఆ సభ్యత్వానికి రాజీనామా చేయటం, అసలు ఓవరాల్గా రాజకీయాలకే దూరంగా ఉండబోతున్నారు అన్నది అసలు దీని వెనకాల ఏంటి, అసలు ఏం జరిగి ఉండొచ్చు? ఏమి జరిగి ఉండొచ్చు అని ఆలోచించగలనా? ఇప్పుడు ఆయన ఒరిజినల్గా రాజకీయ నాయకుడు కాదు. ఈజ్ ఆడిటర్, ఈజ్ చార్టెడ్ అకౌంటెంట్. అనేక మందికి చార్టెడ్ అకౌంటెంట్, మంచి హైఫై చార్టెడ్ అకౌంటెంట్, నార్మల్గా కూడా కొంచెం మంచి పొజిషన్లో చార్టెడ్, పెద్ద పెద్ద కంపెనీలకి చార్టెడ్ అకౌంటెంట్ ఆయన. సో అనూహ్య పరిస్థితుల్లో, అనుకున్న పరిస్థితుల్లో జగన్కి తనకు ఉన్న సాన్నిహిత్యంతో ఆయన రాజకీయాలకు వచ్చాడు. ఇప్పుడు ఈ రాజకీయాలు వచ్చాడు ఆయన పర్సన్. ఇప్పుడు ఎవరికైనా ఒక రాజకీయ నాయకుడికి ఒక చీఫ్ మినిస్టర్గా ఉన్న పొజిషన్లో మన అనే మనిషి పక్కన ఉండడానికి కోరుకుంటారు. సో ఈయనకన్నా మన అనే ఈయన బాగా ఆడిటరు, అన్ని ఫ్యామిలీకి పరిచయం ఉంది, రాజశేఖర రెడ్డి గారి నుంచి కూడా కాంటాక్ట్లో ఉన్న మనిషి. సో మా నాన్న పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ రాజకీయాలు అయిపోయినాయి, ఇంకా 5 ఏళ్ళ దాకా లేదు. ఈయన రాజకీయం చక్రం తిప్పాల్సిందే లేదు, అది వేరే పరిస్థితి, వేరే సినారియో ఉంది వాళ్ళ. ఆ సినారియోలో రాజకీయం జగన్ ఫైట్, ఇది జగన్ ఫైట్ చేసుకుంటాడు. మళ్ళీ ఎన్నికలు గెలుస్తాడా, వస్తాడా, ఈ పోరాటం ఏంటో జగన్ ఫైట్. సో ఈ జగన్ ఫైట్కి రెగ్యులర్గా ఈ పబ్లిక్ తోటి పోరాడే ఫైట్లో ఈయన ఎప్పుడు పబ్లిక్ తోటి పోరాడే నాయకుడు కాదు కదా విజయసాయిరెడ్డి. ఇన్నర్ హౌస్ పొలిటీషియన్ కానీ అవుటర్ హౌస్ పొలిటీషియన్ కాదు. సో అందుకని ఆయన ఎనఫ్ ఈజ్ ఎనఫ్, మన ప్రొఫెషను మన ఉంది, మన వ్యవసాయం మీద కాన్సన్ట్రేషన్ అన్నాడు. దాని మీద అంతకు దీన్ని పెద్దగా మనం విశ్లేషించాల్సిన అవసరం లేదు. విజయసాయిరెడ్డి ఎందుకు వెళ్ళిపోతున్నాడు, జగన్ రెడ్డికి వాళ్ళకి విరోధం ఎంత ఆలోచించక్కర్లా. ఆయన పొజిషన్ బట్టి, ఆయనకి వయసును బట్టి, ఆరోగ్య రీత్యా అవ్వచ్చు, వయసు అవ్వచ్చు, ప్రొఫెషనల్ రీత్యా అవ్వచ్చు, ఎనఫ్ ఈజ్ ఎనఫ్, మన పని మనం చూసుకుందాం అన్నట్టు వస్తున్నాడు అనిపిస్తుంది. అంటే మొదట్లో కూడా విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్రకు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. సో ఆ అతని ప్లేస్లో ఇంకొకరు రీప్లేస్ చేశారు. సో కేవలం జగన్మోహన్ రెడ్డి అనుకున్నంత గుర్తింపు అంటే రావట్లేదు, అసలు ఆ గుర్తింపు తగ్గిందనే కోణంలోనే ఈరోజు రాజీనామా. పిచ్చి ఊహలమ్మాయి. ఆయన విజయసాయిరెడ్డికి జగన్ ఎంత ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అంత ఇచ్చాడు. మొన్నటిదాకా కూడా ఫుల్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఆయన ధర్నా చేసినప్పుడు కానీ, ఢిల్లీలో పెట్టినప్పుడు అన్నిటికీ విజయసాయిరెడ్డి ఫుల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆయనే చూసుకునేవాడు, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్ లేట్ ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు, ఈయన పని ఈయన చూసుకుంటున్నాడు. ఈయన పబ్లిక్లోకి వెళ్ళి పోరాటాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు జగన్. పబ్లిక్లోకి మళ్ళీ ఊరేగింపులు, పోరాటాలు మొదలెడుతున్నాడు. సో ఆ రోజుల్లో కూడా జగన్ పబ్లిక్లో తిరిగినప్పుడు విజయసాయిరెడ్డి ఎప్పుడు పక్కన లేదు. విజయసాయిరెడ్డి గారు వెనకాల ఉండే మనిషి, ఓపెన్గా పబ్లిక్ డయాస్ మీదకి వచ్చి మాట్లాడే మనిషి కాదు, వెనకాల ఉండే మనిషి. అలాగే ఉన్నాడు. ఇప్పుడు ఆయన పోరాటాన్ని చేసుకుంటున్నాడు. వెనకాల మనం ఇంకా 5 ఏళ్ళ టైము, ఈ 5 ఏళ్ళ టైంలో మన ప్రొఫెషన్, మనం నమ్ముకున్న కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళ ప్రొఫెషనల్ డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? నా ఉద్దేశం అయిపోయి ఆయన ఏజ్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈజ్ హిజ్ ఏజ్ నౌ? ఈజ్ నాట్ ఇన్ 60s ఆర్ నాట్ ఈజ్ ఇన్ 50s, ఈజ్ ఇన్ 70s. ఓకే. సో ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేటప్పుడు 80 ఏళ్ళకి, ఈ 80 ఏళ్ళకి మనమే రాజకీయం చేస్తాం. రాజకీయాలు ఎందుకు? మనమే చంద్రబాబును ఒక పక్క 80 ఏళ్ళకి తర్వాత ఆయన రానంటున్నాడు. ఇంకా మన రాజకీయాలు ఏముంది, రాజకీయాలు చేసేది ఉంది. అదే కుర్రాడు జగన్ తన పోరాటంతో చేసుకుంటాడు. ఏదైనా మన సలహా సంప్రదాయాలకి అది ఎప్పుడైనా చేయొచ్చు. పదవిలో ఉండక్కర్లేదు, పార్టీలో ఉండక్కర్లేదు. అది పర్సనల్ ఫ్యామిలీ అఫైర్గా, ఫ్యామిలీ సలహాదారుగా ఎప్పుడైనా ఉంటాడు. సో అది ఆ క్యాలిక్యులేషన్లో వెరీ సింపుల్గా జరుగుతున్నదని నా ఉద్దేశం. అండ్ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన తరుణంలో అలాంటి ఒక కేసులో ఈయన కూడా జైలుకి వెళ్ళినటువంటి తీరు మనం చూసాం. అలాంటి కష్టకాలంలో ఉన్న ఆయన ఈ రోజు అంటే ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఎందుకు తోడుగా లేడు అనేది కూడా అడుగుతున్నారు. ప్రతిపక్ష హోదాలో ఆయన కష్టకాలంలో లేడు జగన్.
ఇవాళ జగన్ కష్టకాలంలో ఉంటే వేరు, జగన్ కష్టకాలంలో లేడు, అప్లిఫ్ట్లో ఉన్నాడు. ఇవాళ జగన్ అంటే కూటమి మొత్తం ఒకవైపు ఉంది, ఆయన ఒక్కలే సింగిల్ గా ఉన్నారు కదా ఉన్నారు. కూటమి ఉండొచ్చు. ఇప్పుడు జగన్ పబ్లిక్లో ఈ ఓడిపోయిన గ్లామరస్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇవాళ జగన్ చుట్టూ జనాలు సీఎం చంద్రబాబు వస్తే ఏకపడే జనాలు కానీ జగన్ వస్తే ఏకపడే జనాలు ఉన్నారు. సో జగన్ ఈజ్ నాట్ ఇన్ డిప్రెషన్, జగన్ ఈజ్ నాట్ ఇన్ బ్యాడ్ షేప్. ఈజ్ ఎన్నికలు ఉంది, ఒకసారి ఓడతారు, ఒకసారి గెలుస్తారు. సో దట్ డజంట్ మీన్ ఎన్నికలు ఓడిపోయాడు కనుక ఆయన అయిపోయాడు, ఆయన మూల కూర్చున్నాడు, ఆయన బాధపడుతున్నాడు, ఈ టైంలో ఆయన ఇవన్నీ పిచ్చి బిల్డప్లు తప్పితే ఈ జగన్ ఈజ్ నాట్ ఇన్ ఎ డిప్రెషన్, జగన్ ఈజ్ నాట్ ఇన్ ఏ బ్యాడ్ పొజిషన్, ఈజ్ ఇన్ గుడ్ పొజిషన్. 40% ప్రజలు అంగీకరించిన నాయకుడు అది. సీట్లు 11 వచ్చినాయా 10 వచ్చినాయా కాదు, 40% ఓటర్స్ అంగీకరించి ఓట్లేసిన నాయకుడు. సో ప్రజల్లో ఉన్న నాయకుడు, ప్రజల్లో ఉన్న లీడర్. సో ఈజ్ స్టిల్ ఇన్ వెరీ స్ట్రాంగ్ పొజిషన్. తను ఆ ఫైట్ ఈజ్ క్యారీయింగ్ ఆన్, తన ఫైట్ తను చేస్తున్నాడు. సో అవసరమైన హెల్ప్ ఉంటుంది, పదవులు ఉండక్కర్లేదు కదా. అవసరమైనప్పుడు సలహాను, సంప్రదింపులకు, ఇంకోటి ఎనీ టైం విజయసాయిరెడ్డి గారికి వెల్కమే ఉంటుంది. అంటే ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2 పొజిషన్ వరకు వచ్చేసాయి. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇండియాలోనే లేరు, లండన్ పర్యటనలో ఉన్నారు. ఆయన లేనప్పుడు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం ఆయన లేనప్పుడు అని మీరు అనుకుంటారు. ఇవన్నీ ఆయన చెప్పి తెలిసే ఉంటాయి. వాళ్ళిద్దరికున్న బంధం మధ్య ఆల్రెడీ ముందే ఇవన్నీ నేను తప్పకుండా అన్ని డిస్కస్ చేసుకుని ఓకే, ఆయన కూడా ఓకే మీ కెరియర్ మీ అనే ఉంటుంది తప్పితే వెళ్ళొద్దు ఉండొద్దు అని. అసలు జగన్ టెంపర్మెంటే ఎవరన్నా వెళ్తానంటే ఎవరన్నా వెళ్ళొద్దు అన్నాడు. వీళ్ళు ఎవరు మీ ఇష్టం అంటాడు తప్పితే అయ్యోయ్యో మీరు వెళ్తే ఎట్లా అన్నాడు అసలు. సో ఆ టెంపర్మెంట్ విజయసాయిరెడ్డి గారికి తెలుసు జగన్ ఏంటి జగన్. సో ఇవన్నీ నా పర్సనల్గా నేను ఈ ఫీలింగ్లో ఉన్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు క్విట్ పాలిటిక్స్. నాకు నా ప్రొఫెషన్ నాది చాలా ఉన్నాయి కదా, తన ఫ్యూచరు, తన పిల్లలు, ఈ భవిష్యత్తు అన్నీ ఉన్నాయి, అన్నీ నెగ్లెక్ట్ అయిపోయాయి. సో ఐ విల్ టేక్ కేర్, వాటి మీద ఉంటాను. ఎనీ టైమ్ ఐఎమ్ అవైలబుల్ ఫర్ యూ వెన్ ఎవర్ యూ నీడ్ ఎనీ సజెషన్ ఎనీ తీసి ఐఎమ్ అవైలబుల్ అని చెప్పుంటాడు. ఎస్ క్యారీ అని అంకుల్ అని చెప్పుంటాడు, అంతే. అది అంత సింపుల్. అది దీన్ని ముందే మనం చెలవులు పొలవులు యాడ్ చేసి ఇందువల్ల అని మనం బిల్డప్లు తప్పితే ఏమి లేదు, వెరీ సింపుల్ అంతే. అంటే ఇప్పుడు ఇందువల్ల అంటే ముందు వెనక జరిగిన పరిణామాలను బేస్ చేసుకుని ఏం జరిగింది ఇప్పుడు ముందు వెనక పరిణామాలు అంటే జగన్ విజయసాయిరెడ్డి లేకపోతే నేను లేను అన్నాడా, లేదా జగన్ లేకపోతే నేను లేను అన్నాడా విజయసాయిరెడ్డి? ముందు వెనక ఏంటి? వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయినప్పుడు ఇదే విజయసాయిరెడ్డి బీజేపీలో చేరబోతున్నారు అనేది ఒకటి వినిపించింది. అది ఎవరు చెప్పారు? సొల్లు వాగుడు. అదేం వాస్తవాలు కాదు కదా, ఎవడో సొల్లు వాగుడు పుట్టించాడు. ఈ సొల్లు వాగుళ్ళకంతా మనం ఆధారాలుగా తీసుకుని మాట్లాడితే ఎట్లా? ఎవడో సొల్లు వాగుడు, గాలివాగుడు. ఇప్పుడు కూడా ఇంకోటి ఏదో అవుతాడు రేపు. ఆ సొల్లువాగులు మీ సోషల్ మీడియాలో ఉంటుంది. పని పట్టలేని వాళ్ళు ఏదో ఒకటి వాడి కల్పితం, వాడి ఊహాజనితమైన ఆలోచన, అది వాస్తవంగా వాడికి ఏదో ఆధారాలు ఉన్నట్టు చెప్తాడు. ఆధారం అడిగితే మూసుకుని వెనక్కి తిరుగుతాడు. నిప్పు లేని పొగరాదు కదా సార్. ఇది ఏమి నిప్పు లేకుండా పొగొస్తావు సోషల్ మీడియాలో. సోషల్ మీడియాలో పని పాటలేని నా కొడుకులు ఎక్కువైపోయి ఏదో ఒకటి కావాలో వ్యూవర్షిప్ కోసం అని ఏదో ఒకటి అనవసరం, ఏదో వీడికి ఏ ఆధారం ఉండదు ఆ మాట రాయటానికి, ఏ ఆధారం ఏ ఇది ఉండదు. కానీ సొల్లువాగుడు కూడా వదిలేస్తాడు. మన సోషల్ మీడియాలో దాని గురించి చెలవల పనులు చేస్తూ ఉంటారు. సో అది సోషల్ మీడియా దౌర్భాగ్యం. అది దాన్ని అంతే, దానికి ఏదో ఒక ఆధారము, దానికి ఏదో ఒక విలువ, నిప్పులు పోక ఇవన్నీ వేస్ట్ మాటలు. అంటే నిన్న ఈ అంశం బయటకు వచ్చిన దగ్గర నుంచి ఆయన ఒక ఒత్తిడికి గురవుతున్నారు. అటు బీజేపీలో చేరలేక, ఇటు జగన్మోహన్ రెడ్డిని కాదనలేక. ఆ రాసిన నా కొడుకు ఎవడు నా మాట రాసినాడు? వాడికి ఎవడు చెప్పాడు ఆ మాట? వీడు చూసాడా ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు? ఈయన రాసిన నా కొడుకు ఏ ఆధారంతో రాశాడు ఆ మాట? ఇంకా నాకు మంచి మాటలు రావు. ఊరే సన్నాసి నా కొడుకు లేదు, ఆయన టెన్షన్లో ఉన్నారు, ఒత్తిడిలో ఉన్నారు. ఎవడు వీడికి తెలుసా? వీడితో వెళ్ళి మాట్లాడాడు ఏమన్నా? వీడు చూసాడా ఆయన ఒత్తిడిలో ఉన్నట్టు? బీజేపీ వాళ్ళు ఆయన కలవటం, లేకపోతే ఆయన బీజేపీని కలవడం ఆయన చూశాడు? వీడు ఏ ఆధారంతో రాస్తాడు? సన్నాసి నా కొడుకు ఆ మాటలు, ఏదో మాటలు, పని పాటలు నా కొడుకులు రాసే వాగుడులు అమ్మాయి. ఓకే. సో ఓవరాల్గా చెప్పండి సార్, ఇప్పుడు ఈయన రాజీనామా అనేది వాళ్ళిద్దరి మధ్య, పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారికి సాయిరెడ్డి గారికి మధ్యలో ఉన్నటువంటి ఆ రిలేషన్ అయితే ఏం బ్రేక్ అవ్వదు కదా? ఏమీ బ్రేక్ అవ్వదు. ఇది చాలా సింపుల్గా, సాధారణంగా ఆయన ప్రొఫెషన్ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్, ఈజ్ జస్ట్ జగన్ పరిస్థితి. జగన్కి ఫ్యామిలీ ఫ్రెండు, ఆడిటరు ఈయన ఉన్నప్పుడు జగన్ కోసమని ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. జగన్ తరఫున ఉండటం కోసమని. ఇంకా ఆ కేసులో కూడా జగన్ తరఫున ఉన్నాడు కనుక అందువల్ల రాజకీయాలకు ఎంటర్ అయ్యి ఈజ్ ఫోర్స్ టు బికమ్ పొలిటీషియన్.
ఈజ్ నాట్ బై నేచర్, ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్, ఈజ్ ఏ ప్రొఫెషనల్, ఓకే ఈజ్ ఆడిటరు, ప్రొఫెషనల్, చార్టర్డ్ అకౌంటెంట్, ఈజ్ ఏ ప్రొఫెషనల్. ఆ ప్రొఫెషన్లో ఉన్నాడు, 50 ఏళ్ళు ఆ ప్రొఫెషన్లో ఉండి 10 ఏళ్ళు దీంట్లో ఉన్నాడు. అయితే 10 ఏళ్ళు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్షిప్, ఒక ఫ్యామిలీ రిలేషన్ మీద ఒక సలహాదారుడుగా, ఒక పెద్ద మనిషిగా ఉండాల్సి వచ్చింది, ఉన్నాడు. ఇప్పుడు నాట్ నెసరీ, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు అది ఓన్లీ జగన్ ఫైట్, జగన్ బట్టే తప్పితే ఇంకోటి కాదు. జగన్ పక్కన విజయసాయి రెడ్డి ఉన్నాడా, ఇంకోళ్ళు ఉన్నారా, ఎవరు ప్రజలు అది కాదు చూసేది. జగన కూటమ ఇదే రేపు రాబోయే ఎన్నికల్లో. దాని మీద ఆయన చూసుకుంటాడు. ఇక అది దానికి జగన్ ఏమి స్పూన్ ఫీడింగ్ పొలిటీషియన్ కాదు. ఆయన లేని లోటు ఏమైనా కనపడిద్ది అంటారా? ఏమీ కనపడదు. జగన్ ఏమి స్పూన్ ఫీడింగ్ పొలిటీషియన్ కాదు. ఓకే, జగన్కి ఏదో ఎవరో 10 మంది కూర్చుని ఇలా చేద్దాం అలా చేద్దామని స్పూన్ ఫీడ్ చేస్తే రాజకీయాలు నడిపే పొలిటీషియన్ కాదు అతను. అతనికి నిర్దిష్టమైన అభిప్రాయాలు, నిర్దిష్టమైన విధానాలు ఉన్నాయి. సో అట్లా అతను వెళ్తూ ఉంటాడు. ఎవరున్నా పక్కన ఆ విధానాలని సపోర్ట్ చేస్తూ ఏదైనా సలహా ఇవ్వటము, లేదు అంటే ఏదైనా చెప్పినా సరే ఆయన అది కాదులే అనేస్తాడు, అంతే. నచ్చకపోతే ఆయన్ని నడిపించే వ్యక్తులు కాదు ఆయన పక్కన ఉండేవాళ్ళు ఎవరు కూడా. ఆయన్ని ముందుకు నడిపించేవాళ్ళు కాదు. జగన్ ఈజ్ ఎ ష్రూడ్ పొలిటీషియన్. ఎవ్రీథింగ్ తనకు మైండ్లో, తనకు ప్లాను, తనకు ఏం చేయాలి, ఎలా చేయాలి అన్ని నిర్దిష్టంగా అభిప్రాయాలు ఉన్నవాడు. ఉన్న స్పూన్ ఫీడింగ్ నువ్వు ఇట్లా చేయి అట్లా చేయని 10 మంది పక్కన కూర్చుని ఒక్కొక్కటి చెప్తే చేసే బాబత్ కాదు. తన స్టైల్ తను వెళ్ళేవాడే. కనుక దీనివల్ల పెద్ద నష్టమే ఉండదు, ఏమి ఉండదు. వినాళ్ళు ఏమన్నా విజయసాయి రెడ్డి వల్ల జగనా? కాదు కదా. సో చూశారు కదా, విజయసాయి రెడ్డి గారి యొక్క రాజీనామా వెనకాల, అంటే రాజకీయాలకు దూరంగా ఉండడం, ఆ అంశం వెనకాల ఎలాంటి ఆంతర్యం లేదు. ఇది కేవలం ఆయన వ్యక్తిగత అంశం తప్పితే దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దు అన్నట్టుగా ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. అండ్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.